దక్షిణాయన వర్ష శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి. ఈరోజు కృష్ణాష్టమి. వసుదైవ కుటుంబకం, వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ. ఈ వసుదైవ కుటుంబంలో ఉన్న వీక్షక బాంధవులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, శ్రీకృష్ణుల వారి ఆశీస్సులు. ఈరోజు మనమందరూ కూడా కృష్ణాష్టమిని ఆచరిస్తూ ఉన్నాం. కృష్ణాష్టమి అంటే ఎంతో విశేషమైనది. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణుడు జగత్తుకే గురువు. ద్వాపర యుగంలో 8వ అవతారంగా మరియు వసుదేవ దేవకీలకి 8వ సంతానంగా జన్మించి మహాపురుషుడిగా మరియు ఎన్నో రాక్షసుల్ని సంహరిస్తూ మనకి లోక కళ్యాణం కోసం పుట్టుకతోనే ఎన్నో అల్లరులు చేస్తూ ప్రతి అల్లరి పనిలో కూడా అద్భుతమైన ఒక మంచి కళని ప్రదర్శిస్తూ ప్రపంచానికి మేలు చేస్తూ మనకి శ్రీకృష్ణ పరమాత్ముడి లీలని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలిసినదే. అయితే ఈరోజు మీకందరికీ కూడా ఒక చిన్న విషయాన్ని తెలియచేస్తా, జాగ్రత్తగా వినండి. శ్రీకృష్ణుల వారు తల్లి తండ్రి, వసుదేవులు తండ్రి మరియు తల్లి దేవకి, వీళ్ళిద్దరికీ 8వ సంతానంగా జన్మించి తదుపరి యశోదమ్మతో అతను పెరుగుతాడు. మనకందరికీ తెలుసు, యశోదమ్మ కృష్ణుని పెంచిన తల్లి. తదుపరి అష్టభార్య, 8 భార్యలు కృష్ణుల వారికి. వాళ్ళు అష్టమహిషుల్ని భార్యగా పొందుతారు. వీటన్నిటికీ కూడా ఎన్నో కారణాలు మరియు జన్మ జన్మాంతర రుణానుబంధం కూడా ఉంటుంది. మరియు వాళ్ళకి వరాన్ని కూడా ప్రసాదించి ఉంటారు. శ్రీకృష్ణులు చిన్న వయసు నుంచియే ఆ ఒక శ్రీకృష్ణ లీలామృతాన్ని ప్రసాదిస్తూ మరియు లీలామృతాన్ని ప్రపంచానికి చూపిస్తూ ప్రతి ఒక్క లీల వెనుక కూడా ఒక ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తూ ముందుకి నడిపిన శ్రీకృష్ణులు జగద్గురువులయ్యారు. కృష్ణ ముందే జగద్గురుం అంటూ ఈరోజు మనం మంత్రబలంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే నామాన్ని జపించి శ్రీకృష్ణుల వారి ఆశీస్సుల్ని పొందుదాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరు కూడా ఈరోజు ఈ నామాన్ని జపించి శ్రీకృష్ణుల వారి ఆశీస్సుల్ని పొందండి. ఇక ఈరోజు మనమందరూ కూడా శ్రీకృష్ణుల వారికి వెన్న దొంగ అనే ఒక పేరుంది. దీనికి చాలామంది ఈ వెన్న దొంగ అని ఎందుకంటారు, శ్రీకృష్ణుల వారు వెన్నని ఎందుకు అపహరించేవారు అనే దాని వెనుక కూడా ఒక అద్భుతమైన సందేశం ఉంది. గుర్తుంచుకోండి, ఈ ఒక వెన్న దొంగ అని ముద్దుగాను కూడా కృష్ణుల్ని అంటూ ఉంటారు. ఈ ఒక శ్రీకృష్ణుల వారు విశేషంగా ఆరాధ్య దైవంగా సాక్షాత్ పరమేశ్వరుని ఎప్పుడు కూడా పూజ్యాభావనతో చూసేవారంట. కృష్ణుడికి భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలాలు అన్నిటిలో కూడా పరిణితుడే. అంతేకాదు శ్రీకృష్ణులకి అత్యంత ఆప్తమిత్రుడైన కుచేల, కృష్ణ కుచేల అంటూ ఉంటాం. అటువంటి ఆప్తమిత్రుడుగా సుధామ ఉంటాడు. ఈ ఒక గురుకులంలో కూడా శ్రీకృష్ణుల వారు గురుకులంలో ఉన్న సమయంలో ఒక శాపానికి గురి అవుతూ ఉంటే ఆ శాపాన్ని శ్రీకృష్ణుడి వరకు వెళ్ళకూడదు, అతను మహారాజుగా ఉండాలి అనే శుభ ఉద్దేశంతో ఆ శాపాన్ని సుధాముడు స్వీకరిస్తాడు. అంత గొప్పవాడు సుధాముడు. ఇక బలరాము వారు, ఆదిశేష అవతార పురుషుడు బలరాము వారు ఎప్పుడు కృష్ణుడు తోడుంటూ కృష్ణుడికి అన్ని సమయాల్లో సహకరిస్తూ ఆఖరి దాకా కృష్ణుడితో పాటు బలరాముల వారు కూడా ఉంటారు. ఇటువంటి ఎన్నో ఒక అద్భుత విషయాలని శ్రీకృష్ణ లీలామృతంలో మనం చదువుకోవచ్చు. కృష్ణం వందే జగద్గురుం అంటూ ఈరోజు మనము ముందుగా శ్రీకృష్ణుల వారికి వెన్న దొంగ అని ఎందుకన్నారు అనే ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. పూర్వంలో మీకు అందరికీ తెలుసు, కంసుడు మహారాక్షసుడు, సకల రాక్షసుల్ని కూడా తన ఆధీనంలో పెట్టుకొని అతనికి కృష్ణుడి వల్ల మరణం ప్రాప్తిస్తుంది అనే భయంతో అన్ని విధాలుగా కృష్ణుడిపై ఎన్నో యుద్ధాలు, ఎన్నో రాక్షసుల్ని పంపిస్తూ ఉంటే కృష్ణుడు చిన్న వయసు నుంచే అన్ని రాక్షసుల్ని కూడా హతమారుస్తూ వస్తూ ఉంటాడు. ఈ విధానంగా ఉండేటప్పుడు శ్రీకృష్ణుల వారికి బృందావనము మరియు బర్సానా అనే 2 గ్రామాలు ఒకటి పక్క ఒకటి ఉండేది. ఈ బృందావన బర్సానలో విశేషంగా అక్కడ గోవులు ఎక్కువ ఉండేవి. అందుకే గోపాలకుడు అని కూడా పేరు వచ్చింది. ఆ కాలంలో వెన్నను తీసేవారు. ఆ వెన్న వ్యాపారము అనేది బృందావనంలో మరియు ఆ ఒక బరసానాలో ఎక్కువ శాతం వెన్న వ్యాపారం జరిగేది. అక్కడ ఒక ప్రతిథి ఉండేది. కంసుడు రాజ్యానికి సంబంధించిన ఆ ఒక గ్రామాలు అయి ఉంటాయి. అక్కడ బరసానా మరియు బృందావనంలో తయారు చేసే వెన్నని మథుర, కంసుడు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళాలి. దాన్ని తెలుసుకున్న కృష్ణుడు
అద్భుతమైన లీలల్ని చూపిస్తూ వచ్చాడు. బరసాన మరియు బృందావన్లో తయారించే ఆ ఒక వెన్నని దొంగతనంగా తీసి దాన్ని ఎంగిలి చేసి తినేవాడు, చక్కగా భుజించేవాడు. మరియు తన స్నేహితుల్ని చుట్టుపక్కనున్న పిల్లలందరినీ చేర్చుకొని ఆ వెన్ననంతా తీసి పిల్లలకి అందించేవాడు. అందుకే వెన్న దొంగ అని వచ్చింది. ఎందుకు ఈ పని చేసేవారంటే పిల్లలకి వెన్నని తినడం వల్ల వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది, శరీరానికి శక్తి, పుష్టి అనేది వస్తుంది. రాబోయే రోజుల్లో వీళ్ళంతా మహా సైనికులు అవుతారు, గొప్ప తెలివివంతులు అవ్వాలి అనే శుభ ఉద్దేశంతో చిన్న వయసులోనే ఆ గ్రామంలో పండే అంత వెన్నని తీసుకెళ్లి పిల్లలకి పంచేవాడు. మరియు తను సేవించి అందరితో పాటు సంతోషంగా ఉండేవారు. ఆ పని చెయ్యకుండా ఉండింటే ఆ వెన్నంతా కూడా మధుర పాలైపోయేది. మధురలో ఎవరుంటారు? కంసుడు, రాక్షసులు. వాళ్ళు అవన్నీ కూడా సేవించి రాక్షస గుణాలని పెంచుకొని మరియు ప్రపంచానికి నష్టం చేసేవారు అన్న శుభ ఉద్దేశంతో అక్కడున్న వెన్ననంతా తీసి పిల్లలకి పంచి వెన్న దొంగ అని ముద్రని వేసుకున్నాడు. ఆ వెన్న దొంగ అయిన కృష్ణయ్య మనకందరికీ కూడా ఇలా లీలల్ని చూపిస్తూ స్నేహంతో, ప్రేమతో, కరుణతో వెన్న దొంగని ముద్రని వేసుకొని సంతోషంగా, ప్రేమతో అందరితో కలిసి ఆ బృందావన బరసానని అలా ముందుకి తీసుకెళ్ళాడు. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుల జన్మాష్టమి రోజు శ్రీకృష్ణులకి వెన్నని నైవేద్యంగా పెట్టి పూజించేవారు. మరియు అదే విధానంగా రాధ మరియు స్నేహితులందరూ కూడా వెన్నని శ్రీకృష్ణుల వారికి బహుమతిగా కూడా ఇచ్చేవారు. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజుని జరుపుకోవాలి. శ్రీకృష్ణులు తెలియచేసిన మాట ఇది. ఎందుకు పుట్టినరోజుని మనం జరుపుకోవాలి అంటే ప్రతి సంవత్సరం మనము మానసికంగా మరియు అన్ని విధాల దృఢంగా మంచి ఆలోచనలతో మంచి నిర్ణయాలు తీసుకొని మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రతి సంవత్సరం గుర్తు తెచ్చుకొని మనము ఈ ఒక్క పుట్టిన వేడుకని ఆచరిస్తూ ఉండాలి అనేదే శ్రీకృష్ణుల వారు ఇచ్చిన సందేశం. అయితే మనము శ్రీకృష్ణుల వారికి పుట్టినరోజుని అష్టమి రోజే మనము ఆచరిస్తాం. అష్టమి రోజు శ్రీకృష్ణుల వారు ఒక మహా సంస్థానాన్ని స్థాపించి అక్కడ రాజుగా పరిపాలించి ఎంతోమంది భక్తులకి ఇప్పుడు కూడా దర్శనాన్ని అందిస్తున్న అద్భుతమైన ఆలయం ద్వారకా నగరి. విశేషమైన ఆలయం ద్వారకా సాక్షాత్ శ్రీకృష్ణుల వారు ఇప్పుడు కూడా వేల మంది భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. ఇటువంటి దివ్యమైన రోజు, ఇటువంటి అద్భుతమైన రోజు మన జీవితంలో ద్వారకా నగరాన్ని దర్శనం చేసుకోవడం కూడా ఒక అదృష్టమే. ఈరోజు ఇటువంటి సుసమయంలో మనమందరూ కూడా ఒక్కసారి ద్వారకా నగరిని దర్శనం చేసుకొని వచ్చి తదుపరి ఈ శ్రీకృష్ణుల వారి పూజని ఆచరించి శ్రీకృష్ణుల వారి ఆశీస్సుల్ని పొందుదాం. హరి ఓం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమో నమః. హరి ఓం. గోవిందాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఓం భోః శ్రీకృష్ణమావాహయామి. ఓం భువః శ్రీకృష్ణమావాహయామి. ఓం భువః శ్రీకృష్ణమావాహయామి. ఓం భూర్భువస్వః శ్రీకృష్ణమావాహయామి. స్థాపయామి, పూజయామి. ఓం శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పాదారవిందయోః పాద్యం సమర్పయామి. హస్తారవిందయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఆబోహిష్టామ యో భవస్థాన ఊర్జే దధాతన మహేరణ యజక్షసే యో వశ్యపదం హోరసః తస్య భాజే దేహనః ఉషధీరివ మాతరః తస్మా అరంగమామ భోయస్య క్షయ యజన్మధ ఆపో జనయథా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థం పుష్పాక్షదాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రీం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షదాన్ని సమర్పయామి. గంధద్వారాంధరాధర్షాన్ నిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహ వక్వయే శ్రియం దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి. ఆయనతే పరాయనే దూర్వా ఆరోహంతు పుష్పణి హృదాస్య పుండరీకాని సముద్రస్య గృహాయ మే అలంకరణార్థం ఆవరణార్థం పుష్పం సమర్పయామి. అథ పుష్పాక్షదైః పూజయామి. ఓం కృష్ణాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అథోక్షజాయ నమః.
ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షదాన్ని సమర్పయామి. సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తమసి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. క్షీరసహిత దధిసహిత ఘృతసహిత కదలీఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూగీఫలైస్స కర్పూరేర్నాగవల్లేతరేరితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. తాంబూలచరణాంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నీరాజనం. సంతతశ్రీరస్తు. సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు. నిత్యమంగళాని భవంతు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి. వీక్షక బాంధవులందరూ ఈ మంగళ ఆరతిని దర్శించుకొని సాక్షాత్ శ్రీకృష్ణుల వారి పరిపూర్ణమైన ఆశీస్సుల్ని పొందండి. రేపు మంగళవారం మీకందరికీ కూడా మంగళగౌరి వ్రతాన్ని ఎలాగా ఆచరిస్తారు అయితే రేపు విశేషంగా శ్రీరాముల వారికి పూజించాలి. శ్రీరాముల అవతారం అంటే శ్రీకృష్ణుల వారికి ముందు అంటే రాముల అవతారం అయిన తర్వాత కృష్ణావతారం కదా. ఈరోజు కృష్ణుని పూజించి రేపు రామావతారాన్ని పూజించాలి. రేపు ఉదయాన్నే ఎవరైతే రామ లక్ష్మణ సీత సమేతంగా పట్టాభిషేకం జరుగుతున్న ఫోటో కానీ, శ్రీరాముల వారు సమేత కుటుంబ సమేతంగా ఉన్న ఫోటో కానీ, లేదో లక్ష్మణ సీత రాముల వారు ఆంజనేయ స్వామి సమేతంగా ఉన్న విగ్రహాలకు కానీ ఫోటో కానీ రేపు ఉదయాన్నే పూజించి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, లేదో రాముల వారికి తులసి అర్చన చేయడం, ఇటువంటి పూజని ఆచరిస్తే పితృదోషాలున్నా పూర్వాజిత కర్మఫలాలుంటే అటువంటివి తగ్గుతాయి. రేపు ఉదయాన్నే శ్రీరాముల వారి పూజ మీకు అదృష్టాన్ని అందిస్తుంది, పూర్వాజిత కర్మఫలాన్ని తగ్గిస్తుంది. అయితే శ్రీకృష్ణుల అష్టమి రోజు విశేషంగా మనము ఒక పూజని ఆచరించాలి. ఈరోజు వెదురుతో తయారు చేసిన మురళి, వేణు అని కూడా అంటారు. ఈ ఒక వేణువుని వెదురుతో తయారు చేసినది కొనటే చాలా మంచిది. ఈరోజు తెచ్చి ఒక చిన్న మట్టి కుండ, ఆ మట్టి కుండకి గంధం కానీ పసుపు కానీ చక్కగా రాయాలి. పూజ గదిలో ఆ కుండని పెట్టి అందులో వేణుని ఉంచాలి. ఆ వేణుని ఉంచి ఆ వేణుకి కాస్త గంధం రాసి అక్షతలు పూలు అలంకరించి దదిచి మహర్షిని స్మరించి శ్రీకృష్ణుల వారి నామస్మరణాన్ని స్మరించి మధురాష్టకాన్ని చదువుకొని ఆ ఒక వేణుకి మనము ఆరతి తీసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఇంటి బయట పోసి తదుపరి ఆ ఒక వేణువుని మనం ఏదైనా పూజ గదిలో భద్రంగా దాచి ఉంచాలి. ఇలా పెట్టడం వలన ఇంట్లో ఏదైనా అపమృత్యు అపకంటకాలు రాక్షస స్వభావ మనుషుల నుంచి మనకి ఏదైనా ఆపదలు ఆటంకాలు వచ్చేటట్లయితే అవి ఆగిపోతాయి. అంతేకాదు ప్రకృతి వల్ల మనకి ఏదైనా ఆపదలు వస్తే కూడా వాటిని రక్షిస్తాయి అనే ఒక నమ్మకం ఉంది. అందువల్ల ఈరోజు వేణువుని పూజించి దాన్ని భద్రంగా దాచాలి. నిదానంగా ఎప్పుడైనా ఆ వేణువుని నదిలో ప్రవహించే నీటిలో ఆ వేణువుని వదిలేయాలి. చాలామంది ఆ వేణువుని గంగా తీరంలో కానీ లేదో యమునా నదిలో కానీ ఆ వేణువుని ఇలా అష్టమి రోజు పూజించి వదిలేస్తారు. ఇంకా కొందరైతే ఎవరైనా చిన్నారులకి ఆ వేణువుని పూజించి వాళ్ళకి ఇచ్చేసేవారు. ఇటువంటి సంప్రదాయం ఉంది. అయితే ఈరోజు అందరూ కూడా జాగ్రత్తగా వేణువుని ఎలాగైనా సంపాదించి ఈరోజే కొని తెచ్చి ఈరోజు ఇంట్లో పెట్టి పూజించి దాన్ని భద్రంగా దాచి ఉంచండి. రాబోయే రోజుల్లో మన ఇంట్లో ఎవరైనా చిన్నారులు జన్మిస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. ఏదైనా నదీ తీరానికి వెళ్ళినప్పుడు నీళ్ళల్లోనూ వదలచ్చు. లేదు అలాగే జాగ్రత్తగా ఆ ఒక వేణుని ఇంట్లో దాచుకోవడం వల్ల మనకి సాక్షాత్ శ్రీకృష్ణుల వారు తోడు ఉంటే ఎటువంటి శక్తియో అటువంటి శక్తి ప్రాప్తిస్తుంది. అద్భుతమైన పూజ ఇది. తప్పకుండా ఈరోజు ఈ ఒక విషయాన్ని పాటించి తెలుసుకొని ఆ ఒక వేణువుని కొని పూజించండి. శ్రీకృష్ణుల వారి దగ్గర ఉన్న వేణు
విశేషమైన దానితో తయారైంది. అది సాక్షాత్ పరమేశ్వరుడే తయారు చేసి ఆ ఒక్క వేణువుని శ్రీకృష్ణుల వారికి ఇచ్చారు. ఆ వేణు అనేది దదిచి మహర్షి వెన్నపూస నుంచి తయారై ఉంటుంది. అదే విధానంగా దదిచి మహర్షి శరీరంలో వచ్చే వెన్నపూస నుంచి ధనస్సు కూడా తయారైంది. అది ధనస్సు పూర్వంలో రాముల వారి సమయంలో శివధనస్సు ఉండేది కదా, అది కూడా దానితోనే తయారైంది. మరొకటి విష్ణు ధనస్సు కూడా దానితోనే తయారైంది. అలా ఆ ఒక దదిచి మహర్షి శరీరం నుంచి ఆ ఒక ప్రతి ఒక్క వస్తువు కూడా ఒక రూపంగా ప్రపంచానికి అందించి వాళ్ళ ఒక ఆత్మ మోక్షానికి చేరుకొని ఈరోజు అపారమైన శక్తి దేవతలకి దారిపోశాడు. అటువంటి గొప్ప మహర్షిని కూడా ఈరోజు మనం తెలుసుకోవాలి. అదే విధానంగా ఇక రాధ జన్మజన్మాంతరం మహాలక్ష్మి ఎన్నో అవతారాలని అందిస్తూ అన్ని అవతారాల్లో కూడా ఆ ఒక మహావిష్ణు తోడుంటూ ఇక్కడ స్నేహితురాలుగా తోడుంటూ కృష్ణుడికి సర్వదా ప్రేమని ఆప్యాయని అనురాగాన్ని ధైర్యాన్ని అందిస్తూ చిన్న వయసు నుంచి ఆఖరి దాకా వాళ్ళు మంచి స్నేహితులుగా ప్రపంచానికి మంచి మార్గాన్ని ప్రేమని పంచుతూ మనందరికీ కూడా ఎన్నో లీలలని ప్రదర్శన చేశారు. మీకు అందరికీ తెలుసు గోవర్ధనగిరి. ఇంద్రుడికి కోపం వచ్చి పంచభూతాల నుంచి వర్షాలు సృష్టిస్తే అక్కడున్న గోవులన్నీ కూడా బాధపడతాయి అనే శుభ ఉద్దేశంతో గోవర్ధనగిరిని తన చిటికన వేలుపై నిలుపుకొని జనాలకి మరియు గోవులకి రక్షణ కల్పించిన శ్రీకృష్ణ పరమాత్ముడు. అలా ఎన్నో లీలామృతాలని మనం వింటూనే ఉంటాం. ఇక ఈరోజు ప్రత్యేకమైన రోజు శ్రీకృష్ణుల జన్మాష్టమి. మరొక్కసారి మీకు అందరికీ కూడా శ్రీకృష్ణుల వారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము తప్పకుండా ఆచరించేది భగవద్గీత. ఈరోజు భగవద్గీత ఇంట్లో లేని వారు కొనుక్కొని రాండి. లేదో ఎవరైనా భగవద్గీతని ఇచ్చి ఉంటే దాన్ని దేవుడి గదిలో పెట్టి పూజించి ఒక్క శ్లోకమైనా చదివి ఆ ఒక్క శ్లోకాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోండి. ప్రతిరోజు ఎవరైతే ఈ ఒక్క భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటారో అటువంటి వారు ఈరోజు నూతనమైన భగవద్గీతని ఒకటి కొని ఇతరులకి ఎవరికైనా దానం ఇవ్వండి. వాళ్ళకి చెప్పండి భగవద్గీతని చదవడానికి ప్రయత్నించండి. ఇందులో ఉన్న కొన్ని శ్లోకాలని మీ జీవితంలో మీరు పాటించడం వల్ల మీకు ఎంతో అనుకూలం జరుగుతుంది. మరియు మీ కష్టకాలంలో మీ కష్టాలని ఎదిరించే శక్తి ఈ గీత మీకు అందిస్తుంది. గీతాసారాన్ని తెలుసుకోండి, గీతని ఇతరులకి పంచండి అనే ఒక మంచి మాటని అందరికీ ఈరోజు పంచండి. అదే మీకు ఎంతో శుభం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం చిన్న శ్రీకృష్ణుల వారి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే దేవుడి గదిలో పెట్టి చక్కగా అలంకరించి శ్రీకృష్ణుల వారికి ఇష్టమైన వెన్నతో పాటు లడ్డు ఇటువంటివన్నీ కూడా తీయని ప్రసాదాలని దేవుడికి నైవేద్యం పెట్టి పూజించి అర్చించి చిన్న చిన్నారులు ఉంటే మన ఇంట్లో ఆ చిన్నారుల్ని చక్కగా బియ్యం పిండితో వాళ్ళ కాళ్ళని అద్ది వాకలి నుంచి అంటే తులసి బృందావన్ నుంచి నడిపించుకొని దేవుడి గది వరకు వెళ్ళాలి. తదుపరి ఆ చిన్నారులకి ఆరతినిచ్చి వాళ్ళు పాదాలు కడిగి పక్కన కూర్చోబెట్టి తదుపరి పూజని ఆచరించాలి. ఎవరైతే ఇటువంటి అవకాశాలు ఉంటాయో వాళ్ళు సదుపయోగం చేసుకోండి. ఆ అవకాశం లేని వారు బియ్యం పిండితో పాదాలని చక్కగా బృందావనం నుంచి దేవుడి గది వరకు రచించి తదుపరి ఆ పాదాలకి పూజించి దేవుడి గదిలో పూజించండి. ఇలా ఆచరించి మధురాష్టకాన్ని పారాయణం చేసుకుని వెన్నెన నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుల ఆశీస్సులు ప్రాప్తిస్తాయి. అంతేకాదు సంతానం లేని వారికి సత్సంతానం, మరియు ఆ వెన్నని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి ఆరోగ్యంతో పాటు అత్యంత తెలివితేటలు బుద్ధితనం అన్నీ కూడా పెరుగుతాయి. మరియు ప్రేమ సద్బుద్ధి ఆప్యాయతో అందరితో సంతోషంగా ఉండడానికి, మరియు అంతేకాదు భార్యాభర్తలు ఈ వెన్నని సేవించడం వల్ల వాళ్ళిద్దరిలో ఆప్యాయత అనురాగం ప్రేమ భావన పెరుగుతుంది. మరింత సంతోషంగా ఉంటారు. అద్భుతమైన యోగక్షేమం తప్పకుండా ఆచరించండి.